కథ మాస్టారికో శిక్ష. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురితో షేర్ చేయండి. ఈ కథ ఆంధ్రప్రభలో 11/1/1989లో ప్రచురితమైంది. తెలుగు కథకి జేజే అనే ప్రత్యేక కథల సంకలనంలో వచ్చిన కథ ఇది. మాస్టారు, నేనెవరో మీకు గుర్తుందా? ఎలా గుర్తుంటుందిలేండి. మీ జీవితంలో నక్షత్రాల్లా స్టూడెంట్స్ ఉంటే చంద్రుడిలా మీరొక్కరే ఉండి మమ్మల్ని అస్తమాను తిడుతూ ఉండేవారు. ఎంతమంది విద్యార్థులను గుర్తుపెట్టుకోగలరు? మీరు మాత్రం మా అందరికీ గుర్తే. ముఖ్యంగా నాకు మిమ్మల్ని మరవడం అసాధ్యం. చిన్నప్పుడు మీరు మా ఇంటి పక్కన ఉండడంతో అటు ఇంటి దగ్గర ఇటు స్కూల్లోనూ కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. సరిగా చదవకపోతే స్టాండప్ ఆన్ ది బెంచ్ అని చాలా తేలిగ్గా అనేసేవారు, కానీ నేనెంత కుమిలిపోయేవాడినో మీకేం తెలుసు. వచ్చే జన్మలోనైనా మీకు మాస్టారుగా పుట్టి మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టాలి అని దేవుణ్ణి ప్రార్థించుకునేవాడిని. విచిత్రంగా దేవుడు నా మొర విని నా కోరిక ఈ జన్మలోనే తీర్చేశాడు. మీరు ఎంతోమంది పురప్రముఖుల సన్నిధిలో స్టూడెంట్స్ ఎదురుగా అలా నిలబడడం మీకేమనిపించిందో కానీ నాకు సంతోషం కళ్ళనీళ్ళు వచ్చాయి. నా కోరిక తీరింది. మీరు నిలబడ్డారు కదా. అసలు నన్ను ఆటలకు వెళ్ళనిచ్చేవారా? చిన్న వయసులో ఆటల మీద కాక మనసు చదువు మీద ఉంటుందా? గుర్రాల లాంటి మా మనసు కళ్ళాలను చేతుల్లో పట్టుకుని ఆటలకు వెళ్లకుండా ఆపేవారు. మీ పోరు పడలేక ఏదో చదివి లెక్కల్లో 199 మార్కులు తెచ్చుకుంటే సంతోషించక మూర్ఖుడా, మిగిలిన ఆ ఒక్క మార్కు ఎక్కడికి పోయిందిరా అంటూ ఎండలో నిలబెట్టేశారు. ఆనాటి మనస్థితి ఏమాత్రమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? రామనామ జపంలా చదువు 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 అంటూ అరిగిపోయిన రికార్డులా అరిచేవారు. నాకెంతో కోపం వచ్చేది. ఆయన నిగ్రహించుకునేవాడిని. అది మీరు మాత్రం గ్రహించేవారు కాదు. అప్పుడు మిమ్మల్ని ఏమీ చేయలేని పసివాడిని. మీరు బాగా చదువుకున్నారని, మీకు చాలా గొప్ప. మీకు తెలియకుండా అల్లరిగా తిరుగుతున్న నన్ను నా తల్లిదండ్రులే పట్టించుకోకపోయినా మీరు పట్టుబట్టి చెవి మెలిపెట్టి బాగా చదువుతాను అని నాతో ఒట్టు పెట్టించుకుని వజ్రంలా సానబెట్టడానికి ప్రయత్నించారు. ఎంతసేపు మీ ధ్యాస మీదే కానీ నాకు చదువు అంటే ఎంత అయిష్టమో ఆలోచించారా? విద్య మనిషిని ఉత్తమ వ్యక్తిని చేస్తుంది, కొత్త శక్తిని ఇస్తుంది, ఉన్నత శిఖరాలపై నిలబెడుతుంది. బంగారంలోని ప్రతి చిన్న భాగం విలువైనట్లే లోకజ్ఞానం పెంపొందించే అన్ని పుస్తకాలు విలువైనవే అంటూ ఎన్ని పుస్తకాలు చదివించేవారు. అందరూ సర్వేపల్లి రాధాకృష్ణులు కాలేరండి, అది గుర్తుంచుకోండి. నేను ఇలా అంటే మీరేం సమాధానం చెప్తారో నాకు తెలుసు. రాధాకృష్ణులు కాకపోయినా అప్రయోజకులు కాని వారందరూ ఆయనతో సమానులే అంటారు. మీతో మాట్లాడి వాదించే వయస్సు నాకు లేదనే కదా మీ ధైర్యం. కానీ తలదన్నేవాడుంటే తాడిని తన్నేవాడు ఉంటాడని మరవకండి. మీకు నేను ఏ శిక్ష వేయకపోయినా మీకు శిక్ష పడింది. నాలాంటి చాలామందిని పెట్టిన ఉసురు, ఇచ్చిన దండన ఊరికే పోలేదు, మీ మెడకు ఉరితాడై బిగిసింది. మీరు ఆ శిక్ష అనుభవిస్తుంటే నేను ఎంత పొంగిపోయానో, నా కక్ష తీరిందని ఎంత మురిసిపోయానో తెలియజేయడానికే ఈ ఉత్తరం. ఎదురుగా ఇంత ధైర్యంగా మాట్లాడే శక్తి నాకు ఆనాడు ఈనాడు కూడా లేదు. మీరు అలా నిలబడడం చూస్తే ఆనందంతో నా గుండె పగిలిపోతుందేమో, ఈ ఉత్తరం రాసే అవకాశం పోతుందేమో అని ఎంత భయపడ్డాను. నేను చిన్నప్పటి నుండి పడ్డ మనోవేదన అంతా ఇట్టే పోయింది. ఎలా అంటారా? అవును మరి. యూనివర్సిటీ వాళ్ళు స్నాతకోత్సవ సందర్భంగా మీకు కళాప్రపూర్ణ బిరుదు ఇస్తున్నప్పుడు మీ సైటేషన్ మరో మహానుభావుడు చదువుతున్నంతసేపు మీరు గవర్నర్ సన్నిధిలో ఎందరో ప్రముఖులు ఎదురుగా, ముఖ్యంగా విద్యార్థులకు అభిముఖంగా నిలబడి ఉండడం, ఆ పిదప గవర్నర్ చేతి మీదుగా కళాప్రపూర్ణ అందుకుని ఒక మెడల్ తగిలించుకోవడం మరి నా కోరిక తీరినట్లు కాదా? ఇంతకాలానికైనా మీ ప్రతిభను గుర్తించినందుకు యూనివర్సిటీని నేను అభినందిస్తున్నాను. నేను ఎప్పుడు చూశానంటారా? ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తీసుకున్నది నేనేనండి. అసలు ఆ మెడల్ మీకివ్వక నాకిచ్చారేమిటా అని ఒక క్షణం అనిపించింది. మరి నా అభివృద్ధికి కారకులు మీరేగా. మీ విద్యార్థి సిద్ధార్థ. ఈ కథ ఆంధ్రప్రభలో
11/1/1989లో ప్రచురితమైంది. తెలుగు కథకి జేజే అనే ప్రత్యేక కథల సంకలనంలో వచ్చిన కథ ఇది. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురితో షేర్ చేయండి.